ప్రస్తుత రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిపై తనదైన స్టైల్లో సవాళ్లు విసురుతూ మాటలతో రెచ్చిపోతున్న అంబటి రాంబాబు గారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? సునామీ వచ్చే ముందు సముద్రం వెనక్కి వెళ్ళినట్టు నోటుకొచ్చినట్టు వాగుతున్న అంబటిపై ఒక పకడ్బందీ నివేదిక సిద్ధం చేస్తున్నారా? ఈసారి గురి పెట్టడం అంటూ జరిగితే అంబటి రాంబాబు అనే వ్యక్తి నామరూపాలు లేకుండా పోతాడా? అవకాశం కోసం ఎదురు చూస్తున్న టీడీపీకి పొరపాటున మళ్ళీ దొరికితే ఈసారి వైసీపీ పార్టీ పెద్ద పులి కాస్త పెద్ద పిల్లిగా అవతారం ఎత్తక తప్పదా? గతంలో పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీలు కూడా ఇలా రెచ్చిపోయి మాట్లాడినందుకే ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. అయితే రోజుకొక అంశంతో మీడియా ముందు రెచ్చిపోయి మాట్లాడి తన ఉనికిని మరింత పెంచుకునే క్రమంలో ఉన్నారు అంబటి రాంబాబు గారు. అయితే ఇదంతా ఆయన కోసం కాదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య తన వారసురాలిగా రాజకీయాల్లోకి పరిచయం చేసిన ఆయన కుమార్తె అంబటి మౌనిక గారి కోసమేనని రాష్ట్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంబటి మౌనిక గారు కూడా తండ్రిలాగానే మంచి మాటకారిలా కనిపిస్తున్నారు. అయితే ప్రతి విషయంపై తండ్రిలా కాకుండా కాస్త ఆచితూచి మాట్లాడితే మంచిది. అయితే వైసీపీ పార్టీ పెద్ద పులి త్వరలోనే వైసీపీ పార్టీ పెద్ద పిల్లిగా మారే అవకాశం ఉందని నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా అంబటి మౌనిక గారి రాజకీయ భవిష్యత్తు కోసం కాపు నియోజకవర్గాల్లో కాపుల మద్దతు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అంబటి రాంబాబు గారు. ఏది ఏమైనా నాయకురాలు ఎవరైనా వారి ప్రవర్తన మంచిగా ఉంటే ఒక్క కాపులే కాదు మిగతా వారు కూడా ఆదరిస్తారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని రాజకీయ విశ్లేషణలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.